ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి చూపించేటువంటి వాడు మన దేవుడై ఉంటున్నాడు. ఈరోజు మరొక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు కృపను ధన్యతనిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము ఆఖరి లైన్. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఈరోజు మాట ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అల్పులు కాకుండా గనులుగా చేస్తానంటున్నాడు కదా. మనం చాలాసార్లు అనుకుంటాం మేము అల్పులము, లేకపోతే మేము చాలా అంటే తక్కువగా ఉన్నాము, మేము నిషేధించబడినటువంటి వారము, మేము అవమానకరంగా మా జీవితంలో మేము ఉన్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క అల్పులను గనులుగా చేసేటువంటి వాడు మన దేవుడై ఉన్నాడు. లోకము మనల్ని గుర్తించకపోయినప్పటికీ కూడా, మన కుటుంబము మనల్ని గుర్తించకపోయినప్పటికీ కూడా, మనము నిత్యము మనలను ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరిచేటువంటి దేవుడనై ఉన్నాను, నేను నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడనై ఉన్నాను. నువ్వు అల్పులంగా ఉన్నావేమో, నిషేధించబడిన దానవుగా ఉన్నావేమో, ఎందుకు పనికిరాని దానవుగా ఉన్నావేమో, నేను నిన్ను గనుడిగా నేను మార్చబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఘనముగైనటువంటి కార్యములు, ఘనమైనటువంటివి దేవుడు మన జీవితంలో జరిగించి ఆయన తన యొక్క ఉన్నతమైనటువంటి కృప, ఆయన సన్నిధిని దేవుడు నిత్యము తోడయించి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము బలహీనులం కాదు, బలవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. హీనులము కాదు, ఘనవంతులుగా మనల్ని దేవుడు చేస్తూ ఉంటాడు. మనల్ని హెచ్చించి, మనల్ని బలపరిచి, మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను నిషేధించబడిన దానను, తక్కువ చేయబడిన దానను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను గనురాలుగా మార్చబోతున్నాడు. ఆ యొక్క నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా మారినట్లు నిన్ను గనపరిచి, నిన్ను ఒక గనురాలుగా దేవుడు చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. కనుక ఏ విషయంలో ధైర్యపడక ధైర్యముగా ముందుకు వెళ్ళి దేవుడు నీ కొరకు కార్యములు చేస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, నీకు స్తోత్రములు. మమ్మల్ని అల్పులం కాకోకుండా గనులుగాను మార్చే దేవుడో ప్రభా, నీకు స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని నిన్ను గనులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి నాయన, ఏ విషయంలో వారు తక్కువ చేయబడి ఉన్నారో, ఏ విషయంలో వారు కృంగిపోయి ఉన్నారో, ఏ విషయంలో ప్రభా వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారో, ఏ విషయంలో ప్రభా వాళ్ళు మేము తక్కువ చేయబడి ఉన్నామని వారు అనుకుంటున్నారో, ఆ విషయంలో నుండి, వాటిలో నుండి దేవా వారిని అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు పైకి లేపి ప్రభా నీ కార్యము, నీ సన్నిధి వారికి తోడయించి నడిపించమని, నీ హస్తము వారికి తోడయించి ప్రభా దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి బిడలుగా నువ్వు వారిని మార్చి ప్రభా గనులుగా నువ్వు మార్చి సహాయం చేసి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన నీకు మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.